చేస్తుంటే అది వాళ్ళకి సరదాగా ఉంటుంది. అదే వాళ్ళిద్దరూ కొట్టుకుంటే చూసే వాళ్ళకి సరదాగా ఉంటుంది. అలా సరదాగా సాగే కాన్సెప్ట్ తో ఇప్పుడు మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. కోడికూర చిల్లుగారి కోరే వడించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి పప్పు చారు ఉప్పు చాప విందా అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది చాప రవివర్మకే అందని అందాని ఇది పెళ్లికి ముందు పాడుకునేవాడిని. దీన్ని చేసుకున్నాను కదా, దీన్ని చేసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మకే అందని దెయ్యానివో. ఏమండి ఏం చేస్తున్నారు? విన్నర్ సినిమాలో అనసూయం చూస్తున్నానే, అదిరిపోయింది. ఇంక యాంకరింగ్ చేస్తుందో లేదో డౌటే. అది సరే గాని ఇందుకు తమరు ఎక్కడికి వెళ్ళినట్టు? నేనా కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తానే. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదండి. ఆల్రెడీ కాలు నొప్పి ఉందిగా, మళ్ళీ తలనొప్పి ఎందుకని నీకు చెప్పలేదులే. అలాంటప్పుడు నేను ఎందుకు చేసుకోవాలో? అన్ని సార్లు బిస్లరీ వాటర్ దొరకవు, అప్పుడప్పుడు బోర్ వాటర్ దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. మా అమ్మ ఎక్కడా? షాప్కి వెళ్ళి వస్తున్నారు. రండి. వచ్చే అమ్మా, ఏంటి అది? నా చెంగుకు ముడేసేసుకున్నాను రా. ఎందుకు మెల్లో గొలిచేసి లాక్కరాకపోయావా? అది కుక్క బతుకు అవుతుంది కదా. ఇప్పుడు మాత్రం రాజా రావు బహదూర్ బతుకా, ఇప్పుడు కూడా కుక్క బతుకే. ఏంటి షాపింగ్ ఇప్పటిదాకా షాపింగ్? మీరు ఇంత డిలే చేస్తారు కాబట్టి డిలేని తిరగేసి చదివితే లేడీ అని వస్తుంది. ఏంటే ఇది? ఈ వయసులో నీకు నైటీలు అవసరమా? నా వయసు ఎంతరా? భానుమతి గారికి బారసాలు చేసిన వయసుని ఇది. పట్టుకో. ఏమండి ఈ వయసులో ఆవిడకి నగలో పట్టు చీరలు ఎందుకో? నా నగల గురించి నా పట్టు చీర గురించి నీకెందుకే? నా కొడుకు సంపాదన నేను కొనుక్కుంటాను. ఏంటి మాట్లాడవే? తల్లి కడుపు చూస్తది, భార్య జేబు చూస్తది అంటాను. ఏమో మీ ఇద్దరు జేబులు చూసేవాళ్ళు దొరికారు నాకు. మా జీవితాలను అర్థం చేసుకున్నంత ఈజీగా మా జీవితాలను కూడా అర్థం చేసుకోండి. ఏమండి ఈ వయసులో బీరో తాళాలు ఎందుకండి ఆవిడకి? ఓ ఏమాది పెత్తనం కోసం తీసుకోవాలా, దాని ఊపిడికి చేతిలో తాళాలు లేకపోతే ఊపిరాగిపోద్ది. అయినా నా చేతిలో బీరువా తాళాల గురించి నీకెందుకే? నా చేతిలో బీరువా ఉంటది. నన్ను కొడతావేంటే? సుధీరు సీను కొట్టుకుంటూ మధ్యలో డైలాగులు లేని సన్నీని కొట్టినట్టు. ఏమండి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. పదండి మనం వేరే కబురు పెడదాం. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావే. నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గారితో పెట్టి నేను ఎదురు టెంకలక్ష్మితో పెడతా. ఒరే ఎర్రినాము కూడా వేరే కబురు అంటే నువ్వు వేరే దాంతో వేరే వార్త కాదురా. మన ఇద్దరం కలిసి ఒక వేరే కబురు పెడదాం అంటున్నారు. మళ్ళీ మన ఇద్దరమేనా? దానికి మళ్ళీ వేరే చోట ఎందుకు గానీ? చూచావా, కొడుకు ఎదురుగా ఉండి తల్లి నన్ను మాట్లాడుతుంటే కొడుకు నీ అమ్మ సూర్యకాంతం యాక్టింగ్. ఏమండి పోనీ కనీసం ఒక పని మనిషిలోనే పెట్టండి. పని మనిషి దేనికే? నేను ఒక్కడనే వంట చేసుకుంటాను. ఏమండి నేను ఒక్కదాన్నే వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు నీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా? దీనికి మాత్రం కావాలా? అబ్బాయి పని మనిషిని పెట్టరా, దేనికైనా పనికి వస్తుంది. ఎందుకు అమ్మ పాత చీర ఒకటి ఇచ్చి మావిడ అనుకుని మళ్ళీ వాటేసుకోవడానికే? చాలే సంబరం. ఇంకా కోడలు భోజనం టైం అయింది, లోపలికి వెళ్ళి భోజనం అయ్యు. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది? నువ్వు కాపరానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇలాంటి వాళ్ళే దివ్య దృష్టితో రేపు జరగబోయేది చెప్తానంటే రేపు జరిగే సీరియల్ కథ గురించి అడిగారంట. నువ్వు ఎలా భరిస్తున్నావురా నాన్న దాన్ని? నేను ఎక్కడ భరించాను రా, ఎన్నిసార్లు ఏడ్చాను ఆ బాత్రూమ్ కోర్లకే తెలుసు. నువ్వు కూడా బాత్రూమ్ లోనేనా? అంటే నేను కూడా అక్కడేలే. ఆడది నిద్రపోయేటప్పుడే అందంగా క్యూట్ గా ఉంటదని ఒక సర్వే చెప్తుందండి. ఎందుకంటే అప్పుడే కదా నోరు మూసుకొని పడుకునేది వాళ్ళు. పేపర్ అయినా చదువుతాం. ఢిల్లీలో కనీ విని వెరుగున అద్భుతం. ఏంట్రది? పుట్టగానే ఒక పిల్ల 20 కేజీలు ఉందంట. 2 రోజులకే నడిచిందంట. 4 రోజులకి 40 కేజీలు వచ్చిందంట. ఆ పిల్ల బర్రె పిల్ల అంట. అత్తగారి మీద కిరోసిన్ పోసి నిప్పంటించి ఏప్రిల్ ఫూల్ అన్న కోడలు. ఒరే ఇది కూడా నా మీద కిరసనాలు వేసి ఏప్రిల్ పూలు అంత కదా. అందలేవే, నీకెలా తెలుసురా? అసలు నువ్వు ఏప్రిల్ దాకా బతుకుంటే కదా. చూచారా ఇలాంటి మాటలు. అమ్మ ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చి. సగం జీవితం డబ్బులు సంపాదించడం బట్టి జబ్బులు తెచ్చుకుంటారు, మిగతా సగం జీవితం ఆ జబ్బుల కోసం ఉన్న డబ్బులు తగలేస్తారు. ఇంకేముంటది? ఏమే కాఫీ తీసుకోండిరా.
కాఫీ తెమ్మంటే కాఫీ చాక్లెట్ తెచ్చిచ్చావంటే అది 10 నిమిషాలు చప్పరించారనుకోండి కాఫీ తాగినంత ఫీలింగ్ వస్తుంది. నైట్ కాపురం చేయమని అడుగుతావు కదా, క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇస్తా. ఇగో అమ్మాయి నాకు టీ తెచ్చి పెట్టమ్మా. ఏంటి ఇది? 3 రోజెస్. ఇదేంటి ఇంత చండాలంగా ఉంది? 3 రోజెస్ అని చెప్పిందిగా, అంటే 3 రోజుల క్రితం అని. అంటే 3 రోజులు టీ నాకు ఇస్తావా? మాట్లాడవే, మాట్లాడు, నాకు ఇస్తావా? అబ్బా నిద్ర పట్టట్లేదా? నీకంటే ఎక్కువ స్థాయిల గురించి ఆలోచించడం మానేరా, తక్కువ స్థాయిల గురించి ఆలోచిస్తే నిద్ర పట్టింది. నేను చెప్పింది అది కదా, ఎవరి గొడవలు నాకు నిద్ర పట్టట్లేదు అన్నాను. ఏంటిది? ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంతే, నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. అంటే బయటికి రానా? నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావా లేదా నన్ను ఖాళీ చేయమంటావు చెప్పు. మీరే ఖాళీ చేయండి. వచ్చే నడవే పాపం. బుర్ర తక్కువ ఏదో మనం ఖాళీ చేయడం అంటే మనదే ఇల్లు. నేను ఆడపిల్లని కాదా? నేను ఎప్పుడు లొల్లి పెట్టుకున్నానా? నువ్వు లొల్లి పెట్టుకోవడానికి టైం ఎక్కడదే? ఆ సుబ్బారావు గారితోనే సరిపోతుంది నీ టైం అంతానే. ఏంటి సుబ్బారావు గారితో తిరుగుతుందా? అబ్బో, నువ్వేమన్నా తక్కువ తిన్నావా? ఆ మహాలక్ష్మితో సరిపోతుంది ఇద్దరికనే. మీ గొడవలోకి వేరే వాళ్ళు వచ్చినా, వేరే గొడవలోకి మీరు వెళ్ళినా వాళ్ళకే బొక్కే. మామయ్య గారు నేను గుడికి వెళ్ళాను, ప్రసాదం తీసుకొస్తానే. పెట్టి మొత్తం పంచ తీసి పెట్టరా, పంచ తీసి పెట్టు. అత్తయ్య గారు నాకు చల్లగా ఉన్నాయి, పని చేయమ్మా. వేడి చేసి తీసుకురా. ప్రసాదం కూడా వేడి చేసి తీసుకురావాలా దీనికి? ఏమండి లోపల ఏం చేస్తున్నారు? కొత్తగా స్టార్ట్ అయిన కామెడీ షో ప్రోమో చూస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం అయితే చెప్పు. జనాభా లెక్కల గురించి వచ్చాను సార్. ఓహో, ఇంతకీ ఇతను ఎవరు? ఏమండి వీడు నా కొడుకండి, మా ఆవిడకి నాకు పుట్టిన కొడుకండి, నిజంగా నా కొడుకండి. కొంచెంసేపు బతిమలాడరా. ఒరే నువ్వు అడుగుతుంటే నాకే డౌట్ అవుతుంది, అసలు నా నాన్నవేనా? అమ్మగారు వయసు ఎంత? 2 సంవత్సరాలు. ఇంతగా అంత తక్కువ చెప్తావు? నువ్వు ఇంకెన్నాళ్ళు బతుకుంటావో చెప్పాలి. సర్లే సంబరం. ఇంతకీ నువ్వెవరవయ్యా? జనాభా లెక్కల కోసం వచ్చాను. జనాభా లెక్కలు కావాలంటే ఏ మీటింగ్ కైనా వెళ్ళాలి కానీ సంసార కొంపలో అబ్బబ్బబ్బ, అత్తయ్య గారు మీరు ఆగండి. ఏమండి అదేది రాసుకునేది నా మొగుడు పేరు నా పేరు ఫస్ట్ దాని పేరు ముందు రాస్తావా? ముందు ఎవరు ఇంటి పెద్ద కనుక్కొని ఆ ఇంటి పేరు రాయాలి. ఎవరి పేరు రాస్తావరా? ఏమే నీ దగ్గర సన్నాసుల్లో బతకడం కంటే మేము సన్యాసుల్లో కలిసిపోతామే. పద. ఒరే అబ్బాయి, ఎలాగో సన్యాసుల్లో కలిసిపోతున్నావురా, ఒకే ఒక్క ఛాన్స్ రా. ఎప్పుడు అభి అన్న టీంలో ఉన్నప్పుడు అడుక్కున్నావు, మళ్ళీ ఇప్పుడు అడుక్కుంటున్నావు. ఎల్లు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? సన్యాసుల్లో కలిసిపోతానన్నా కలిసిపో. అయ్యి బాబాయ్, కళ్ళరి వేసేస్తున్నాడు కృష్ణరాజులాగా. భయం వేసేస్తుంది బాబాయ్, నాకు భయం వేసేస్తుంది. నాన్న నువ్వు అస్సలు తగ్గొద్దు, నీ వెనక నేనున్నా. లేటుగా వస్తే ఎందుకు లేటుకు వచ్చావు అంటావు, వ్యాంగ్ వస్తే ఎందుకు వ్యాంగ్ వచ్చావు అని అంటావు. మాట్లాడుకో. ఎందుకు అత్తయ్య గారు కొడుతున్నారు? నీకు తగలలేదన్నా? నువ్వు కూర్చో. నీ మందికి మాట్లాడుతున్నావు. ఇద్దరు గురించి నా కొడుకు నేను కలిసి ఎన్నిసార్లు బాత్రూంలో ఏడ్చావో తెలుసా? మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నాను, మేక తోక నొప్పాలి, తోక ఎప్పుడు మేక నొప్పకూడదు. ఇక్కడ ఉండొచ్చా? అయితే ఓకే. రోజా గారు, ఈ రోజైతే రాజు రెచ్చిపోయి మొత్తం స్టేజ్ అంతా వాడేసాం. అండ్ ఫైనల్ మన గణపతి గారు చెప్పడం బాగుంది. మేక తోక నూపచ్చు కానీ తోక మేక నూపాలనకూడదు. వెరీ నైస్, అది బాగుంది. నాగబాబు గారు బాగుంది. రాజు ఈసారి విశ్వరూపం తీసుకుని స్కిట్ బాగుంది. ఓకే.